హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. అన్ని కొత్త అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక లెమన్ అయితే తీసుకొని ఇలా ఒక హాఫ్ని అయితే తీసుకున్న తర్వాత ఇలా హాఫ్ నిమ్మ చెక్క పైన ఇలా కొంచెం అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, కుకింగ్ పౌడర్, మనం కర్రీస్లో యూజ్ చేసుకునే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అలా ఒక 1 టీ స్పూన్ వేసేసి ఇలా లెమన్ పైన వేసాం కదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాము, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఎగ్స్ అయితే మనం అనుకోకుండా ఒక్కొక్కసారి చేయి తగిలి ఇలా ఎగ్స్ అయితే పగిలిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా రైస్లో ఎగ్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం ఒక ఎగ్ని అయితే తీసుకుని ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఈ ఎగ్ని మనం హోల్స్ ఉన్న గెరెట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక గెరెట్ని అయితే తీసుకుని ఇలాగా ఎల్లోని తీసేసి ఇలా వైట్ని మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఎల్లో తీసేసి ఇలా వైట్ని తీసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే వరిపిండి ఉంటుంది కదండి, వరిపిండి ఒక స్పూన్ వేసేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. టిప్ అందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 35-40 ఇయర్స్ ఉన్నప్పటికే బాగా ఫేస్ పైన ఇప్పుడు ముడతలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నాయి కదండి. మనం ఎక్కువగా ఎన్నెన్నో మెడిసిన్స్ అని, ఆయింట్మెంట్స్ అని, ఇలా లిక్విడ్స్ అని వాడుతూ ఉంటామండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే, ఇలా ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఫేస్ పై ఉన్నటువంటి ముడతలను చక్కగా పోగొట్టుకోవచ్చండి. ఇలా అయితే పసుపు, అలానే కొంచెం అయితే ఇలా మనం కోకోనట్ ఆయిల్ అయితే వేసాం కదండి, అలానే నిమ్మరసం, ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మన ఫేస్ పైన ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసుకొని తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ, అలా మొటిములు కానీ, మరకలు కానీ, అలానే మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. ముడతలు కూడా రావండి. ఇలాగా మనం 1 వీక్ ఒకసారి ఇలాగా మనం ట్రై చేసామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ముడతలు కూడా ఉండవు. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, బాదం గింజల్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అనుకోకుండా పురుగు వచ్చేస్తూ ఉంటుంది, తుట్లు కట్టిపోయి బాగా పాడైపోతూ ఉంటాయి. ఇంత మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకుని తెచ్చుకున్నప్పుడు పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బాదం గింజలు ముందుగా ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా లవంగాలను అయితే ఒక 4-5 తీసుకొని ఇలాగ బాదం గింజల్లో కలిపేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఒక 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా బాదం గింజలు ఇలా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, టమాటాలు మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా టమాటాలను మనం తెచ్చుకున్న వెంటనే చక్కగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలాగ న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఓకేనండి. ఇలా అయితే ఒక పేపర్ అయితే వేసుకున్నాను. దీనిపైన ఇలాగ టమాటాలకి కొంచెం అయితే ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఇలాగా టమాటాలన్నిటికి కూడా ఇలా అప్లై చేసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇలానే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎక్కడ కూడా టమాటాలు పాడవటం, కుళ్ళిపోవటం కానీ జరగదండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ పైన వేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి టమాటాలు ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ మనం ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఒక సీడ్ని అయితే తీసుకొని ఇలాగ మనకు కావాల్సింది ఎడ్జ్ అండి ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇలాగా హోల్స్లోనికి ఇలాగా ట్యాబ్లెట్ సీట్ని అయితే కట్ చేసుకున్నాం కదండి. ఈ హోల్స్లోనికి పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి లోపల ఉన్నటువంటి నలకలు కానీ డస్ట్ కానీ అంతా కూడా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి రైస్ కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా హోల్స్లో పప్పు కానీ అలానే రైస్ కానీ ఇరుక్కుని ఉంటూ ఉంటాయి కదండి. దీనివల్ల మనకి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, విజిల్స్ త్వరగా రావు కదండి. ఇలా మనం అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్ సీట్ని అయితే పోనిచ్చేసి ఇలా హోల్స్లో చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా వలుచుకోవచ్చండి. నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ న్యూస్ పేపర్ అయితే తీసుకొని ఇలాగ ఎల్లుల్లిపాయలని కూడా ఇలా అన్నిటిని కూడా ఇలా కొన్ని అయితే వలిచేసుకొని ఇలాగ న్యూస్ పేపర్లో పెట్టేసుకొని ఒక పొట్లంలాగా కట్టుకోవాలండి. ఇలాగ ఈ పొట్లాన్ని ఏదైనా ఒక బౌల్లో ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. అంటే ఒక 1/2 లీటర్ సుమారు వాటర్ అయితే పోసుకొని ఇలాగా బౌల్లో పెట్టేసి బౌల్లో ఇలాగా ఈ పొట్లాన్ని అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం కొంచెం హీట్ చేసుకుంటే చాలండి. ఈ వాటర్ ఇలాగా ఈ వాటర్లో ఈ బౌల్ అయితే పెట్టేసి మూత పెట్టుకోవాలండి. మూత అంటే మనకి వాచర్ లేకుండా ఇలాగా లూజ్గా పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చక్కగా మనకి ఈ వాటరు కొంచెం హీట్ అవుతాయి కదండి. ఈ వాటరు హీట్కి మనకి ఆవిరికి ఎల్లుల్లిపాయ తొక్క అనేది మెత్తబడిపోతుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయలు తొక్క అయితే చాలా ఈజీగా అయితే వలుచుకోవచ్చు. సో ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయిందండి. ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా బౌల్లో పెట్టినటువంటి పొట్లను తీసేసి ఇలా మనం ఎల్లుల్లిపాయలు వలుచుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. మనం మామూలుగా ఎల్లుల్లిపాయలు వలవాలంటే ఇలా నెయిల్స్ అయితే బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా అనుకోగానే చక్కగా వచ్చేస్తాయండి. ఈ ఎల్లుల్లిపాయ తొక్క చక్కగా ఈ ఆవిరికి మెత్తబడిపోతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ తొక్క ఇలా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. సో వర్క్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఎల్లుల్లిపాయలని ఈ విధంగా కూడా చక్కగా మనం వలుచుకోవచ్చండి. ఎల్లుల్లిపాయని తీసుకుని ఈ విధంగా చాక్ పెట్టి ఇలాగ సగానికి ఇలా కట్ చేసేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి. ఇలాగ ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా చక్కగా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. వాషింగ్ మిషన్లో అందరం కూడా బట్టలు వేస్తూ ఉంటాం కదండి. వాషింగ్ మిషన్ మనం బట్టలు వేయటమే కాదండి, దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ మనం బట్టలు వేసిన వెంటనే తీస్తూ ఉంటాం కదండి, డోర్ని ఒక 1 అవర్ పాటు అలా తీసి ఉంచాలండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలానే కింద వాషింగ్ మెషిన్ క్లీన్ చేసే దగ్గర ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే నలకలు అడ్డం పడిపోయి త్వరగా రిపేరింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి. ఇలా చూసారా, ఇక్కడ డస్ట్ పట్టేసి బాగా మురికిగా అయితే ఉంది, ఇలా నలకలు కూడా అడ్డం పడిపోయాయండి. ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే త్వరగా రిపేరింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగ మనం చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి, సపరేట్గా మనం గంజి పెట్టుకునే పని లేకుండా నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి. చక్కగా మనకి వాషింగ్ మెషిన్లోనే గంజి పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ అయితే ఇలా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కదండి. కొన్ని వాటర్ పోసుకుంటూ పల్చగా ఇలాగ పిండిని అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని ఇలాగ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అందులో పోసేసుకొని ఇలా కొంచెం సిమ్లో ఉంచేసి స్టవ్ని
ఇలా బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ని కొంచెం ఇలా ఈ లిక్విడ్ని ఈ క్వాంటిటీలో ఉండే విధంగా ఈ విధంగా అయితే మనం మరిగించుకొని స్టవ్ కట్టేసుకొని ఇలాగ ఈ బౌల్లో ఉన్న వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా వాషింగ్ మిషన్లో మనం ఒక 10 నిమిషాల్లో బట్టలు అయిపోతున్నాయి అనగా ఈ వాటర్ని అందులో పోసేసామనుకోండి, మనం సపరేట్గా బట్టలకి గంజి పెట్టే పని లేకుండా ఇలా చక్కగా వాషింగ్ మిషన్లోనే గంజి పెట్టేసుకోవచ్చండి. మన బట్టలు కూడా తల మెరిసిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని అయితే ఇలా మనం మరిగించుకున్నాం కదండి, ఈ వాటర్ని వాషింగ్ మిషన్లో పోసేసుకొని ఇలా ఈ వాషింగ్ మిషన్లో పోసుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్ వేసుకున్నాం అనుకోండి, మనకి బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ వాటర్ని అలానే కంఫర్ట్ కొంచెం లిక్విడ్ని కూడా వేసేసి చక్కగా మనం ఇలా బట్టలు చక్కగా వాషింగ్ మిషన్లో వాష్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చక్కగా గంజి పెట్టే పని లేకుండా మన బట్టలు వాషింగ్ మిషన్లోనే గంజి పెట్టినట్లుగా వస్తాయండి. బట్టలు కూడా మెరిసిపోతాయి, తద్దలాడతాయండి. సో మీకు తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ విధంగా వేసాం కదండి, ఒక 10 నిమిషాల్లో మనకి బట్టలు అయితే మనకు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ వాటర్ని అయితే పోసేసుకొని మనం తర్వాత బట్టలు తీసుకుంటే చక్కగా బట్టలు అయితే తలతలలాడిపోతాయండి, మెరిసిపోతాయి. నిజంగా చెప్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా బట్టల్ని వాషింగ్ మిషన్లోనే ఇలా గంజి పెట్టేసి చక్కగా మనం ఐరన్ చేసే అవసరం కూడా ఉండదండి. చక్కగా తల మెరిసిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మనం పాలు ఒక్కోసారి స్టవ్ మీద పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఉంటాము. అవి టక్కన పొంగిపోతూ ఉంటాయి కదండి, చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ స్టవ్ క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఇలా పాల గిన్నెకి అంచులకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా పాలు కాచుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటాయి, అందులోనే మరుగుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా జిగురు రాకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూను పుల్లటి పెరుగు వేసుకుంటే మనకి జిగురు రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆనియన్స్ తొక్కలు అయితే ఉంటాయి కదండి, అవి పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా ఆనియన్స్ తొక్కలను అయితే ఇలా వేసేసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగా కొంచెం బాగా మరిగించుకోవాలండి. ఇలాగా కలరు చక్కగా మంచి కలర్ అయితే వస్తాయండి. ఆనియన్స్ తొక్కలు ఇలా మరిగించుకున్న తర్వాత మనకి రెడ్ కలర్లోకి మారిపోతాయండి. వాటర్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలాగ ఈ వాటర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఈ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మన ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, మన ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ అది ఏదైనా సరే కొంచెం అయితే వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయి. మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మన కిచెన్లోకి రావాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా బొద్దింకలని బల్లులని వచ్చేస్తూ ఉంటాయి, అలానే పురుగులని చీమలని ఇలా తిరుగుతూ ఉంటాయి కదండి. వీటికి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్నెన్నో లిక్విడ్స్ అని మనం వాడుతూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనకి బొద్దింకలతో బల్లులతో చాలా సమస్య అయితే ఎదురవుతూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. ఇలాగా ఈ వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకున్నాం కదండి, ఇందులో కాటన్ అయితే కొంచెం డిప్ చేసేసుకొని మనం గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నైట్ టైంలో ఎక్కువగా బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా కాటన్ డిప్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర అవి ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువ వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. అలానే ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో కానీ అలానే విండోస్ దగ్గర కానీ ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఆ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతాయి. కాబట్టి అక్కడక్కడ ఇలా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. వీటి స్మెల్ వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 11, అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పేస్ట్ ట్యూబ్ని తీసుకుని ఇలా అయితే చక్కగా ముందుకు ఫ్రెష్ చేస్తే ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ ట్యూబ్ని అయితే ఒకటి తీసుకుని ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి, చక్కగా మనకి దీంట్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మన ఇంటిని మొత్తాన్ని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి, అంత బాగా యూజ్ అవుతుంది. ఇలాగ పేస్ట్ అయితే ఎంతో కొంత
ఉంటుంది కాబట్టి ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలో వాటర్ కొన్ని పోసుకుంటూ ఇలా చేత్తో మొత్తం రబ్ చేసి ఇలా అనుకుంటూ ఉంటే దీనిలో ఉన్న పేస్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఈ మొక్కలన్నిటిని కూడా చేయి పెట్టి ఇలా అనుకుంటే దానిలో ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి, నురగలాగా వస్తుంది. ఈ పేస్ట్ వాటర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు కానీ చైర్స్ కానీ అలానే విండోస్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని చక్కగా ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ కానీ అలానే డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇలాంటి వస్తువులన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ని ఇంకొక రకంగా కూడా ఈ పేస్ట్ వాటర్ని ఇంకొక రకంగా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా తీసుకొని మన ఇంట్లో ఉండే గాజు గ్లాసులు ఉంటాయి కదండి, గాజు గ్లాసులని ఇలా చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయండి. పింగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మీ లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఖర్చు లేకుండా ఇంట్లో పడేసి వాటితో మనం ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మన మనీని కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ ట్యూబులను పడేయకుండా ఈ విధంగా అన్ని విధాలుగా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా మనం గాజు గ్లాసులని క్లీన్ చేస్తూ ఉంటాం కానీ వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పూర్తిగా రిమూవ్ అవ్వవు కదండి. ఈ విధంగా పేస్ట్ వాటర్ అయితే చక్కగా క్లీన్ చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. గాజు గ్లాసులైనా పింగాణి కప్పులైనా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పడేసే వాటితో చక్కగా మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.